సందీప్ రెడ్డి వంగ ఆ పేరులో ఉన్న వైబ్రేషనే వేరు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ అనే చెప్పాలి ఈయన గురించి. ఇప్పుడు ఆయన ఖాతాలో మరొక మోస్ట్ వైలెంట్ కాంబినేషన్ సెట్ అవుతుంది అనే న్యూస్ ఏదైతే ఉందో అది తెగ చక్కర్లు కొడుతుంది అనమాట. ఆ కాంబినేషనే సందీప్ రెడ్డి వంగ అలాగే మన రామ్ చరణ్ గారి కాంబినేషన్ అనమాట. అసలు ఈ కాంబినేషన్ లో మూవీ వస్తుందా రాదా, ఉందా లేదా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. కేవలం ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఈ స్పిరిట్ సినిమా గురించి అయితే చాలా అంటే చాలా బాగా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో అసలు ప్రభాస్ గారు ఎలా కనపడబోతున్నారు, ఈ స్పిరిట్ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు ప్రభాస్ గారిని అనే కుతూహలం అయితే అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారిని 3 డిఫరెంట్ గెటప్స్ లో మనం అయితే చూడబోతున్నామంట. ఇది కేవలం బజ్ మాత్రమే. ఈ బజ్ గనక నిజమైతే మామూలుగా ఉండదన్నమాట. అసలు ఆ 3 డిఫరెంట్ గెటప్స్ ఏంటంటే స్టూడెంట్ లీడర్ గా, ప్రొఫెసర్ గా, అలాగే పోలీస్ గా అయితే మన ప్రభాస్ గారు అయితే స్పిరిట్ సినిమాలో కనపడబోతున్నాడు అనే న్యూస్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. మరి ఎప్పటి వరకు స్పిరిట్ సినిమా టీం నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే రాలేదు. కానీ ఈ స్పిరిట్ సినిమా షూటింగ్ ఏదైతే ఉందో అది జూన్ నుండి లేకపోతే జూలై నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా స్పిరిట్ సినిమా మన ముందుకు 2026లోనే రాబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా రామ్ చరణ్ గారు అలాగే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని. దాని గురించి అయితే ఒక క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు స్పిరిట్ సినిమా అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి చేతిలో ఉన్న ఇమీడియట్ సినిమా ఏంటంటే యానిమల్ పార్ట్ 2. ఈ యానిమల్ పార్ట్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే మనకి 2 మనుషులు అయితే ఖాళీ అయితే అవ్వాలి. ఒకటి మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే, రెండోది మన హీరో రణబీర్ కపూర్ గారు. మీరు రణబీర్ కపూర్ గారి సినిమాలు చూసుకుంటే రామాయణం పార్ట్ 1, పార్ట్ 2 అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సినిమాలతో ఆయన అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పిరిట్ సినిమా తర్వాత యానిమల్ పార్క్ 2 సినిమా అయితే మన సందీప్ రెడ్డి వంగ అయితే చేయడు. మరి అప్పుడు ఎవరితో తెస్తాడంటే ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ అలాగే అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు. కానీ అల్లు అర్జున్ గారు కూడా 2027కి త్రివిక్రమ్ గారి ప్రాజెక్టులు అయితే చాలా అంటే చాలా బిజీగా ఉండబోతున్నాడు. కాబట్టి రామ్ చరణ్ గారు అలాగే సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో సినిమా రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఇప్పుడు 2026 నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు 2025లోనే బుచ్చిబాబు గారితో తీస్తున్న RC16 కనుక రిలీజ్ అయిపోతే వెంటనే మన రామ్ చరణ్ గారు సుకుమార్ గారి సినిమా షూటింగ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. సుకుమార్ గారితో రామ్ చరణ్ గారి సినిమా కంప్లీట్ అవడానికి కూడా 2027, 2028 అయితే అయింది ఖచ్చితంగా. ఆ సుకుమార్ గారి సినిమా అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి ఖాళీగా ఉంటేనే మన రామ్ చరణ్ గారు అలాగే సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో సినిమా అయితే సెట్ అయ్యిద్ది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు కాదు, ఒక 3-4 సంవత్సరాల నుంచే వీళ్ళిద్దరూ సినిమా చేద్దామని అయితే అనుకుంటున్నారు. కానీ అన్ని అనుకున్నట్టయితే జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే సినిమాలు చేస్తున్నారు కదా. దాని వలన హీరో కుదిరినప్పుడు డైరెక్టర్ కి, అలాగే డైరెక్టర్ కుదిరినప్పుడు హీరోకి కాంబినేషన్ అయితే సెట్ అవ్వట్లేదు. రామ్ చరణ్ గారి ఫ్యూచర్ లో ఓన్లీ సందీప్ రెడ్డి వంగ గారితోనే కాకుండా లోకేష్ కనకరాజ్ గారితో అలాగే ప్రశాంత్ నీల్ గారితో కూడా సినిమాలు అయితే ఉన్నాయి. కాకపోతే అనుకోకుండా గేమ్ చేంజర్ సినిమా 1 సంవత్సరం అనుకున్నది 3 సంవత్సరాలు సాగటం వల్ల ఈ కాంబినేషన్లన్నీ వెనక్కి అయితే వెళ్ళిపోయాయి. ఇంకా చెప్పాలంటే జెర్సీ సినిమాతో ఒక సినిమా అయితే ఆల్రెడీ ఓకే అయింది. RC16 సినిమా అసలు యాక్చువల్ గా అదే అవ్వాలి. మన గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో ఆ సినిమా అయితే రావాలి. కానీ ఈ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల, లుక్ చేంజ్ అవ్వడానికి కుదరకపోవటం వల్ల ఆ సినిమా ఏకంగా క్యాన్సిల్ అయితే అయిపోయింది. కాబట్టి మనం ఇందాక పాసిబిలిటీస్ అయితే మాట్లాడుకున్నాం కదా. సుకుమార్ గారి సినిమా అయిన తర్వాత రామ్ చరణ్ గారు అలాగే స్పిరిట్ సినిమా అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు కనుక ఇద్దరు ఖాళీగా ఉంటేనే ఈ కాంబినేషన్ అయితే సెట్ అయ్యిద్ది. లేకపోతే ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి కొంచెం లేట్ అయితే అవ్వచ్చేమో గానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అయితే ఉంది. సరే, మరి ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.